హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం రేషియన్ ప్రపోర్షన్కి సంబంధించి 6th పార్ట్. సో ఇప్పటివరకు మనకి 5 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. అందులో 2 ఇంట్రడక్షన్ పార్ట్స్, ప్రాబ్లమ్కి సంబంధించి 3 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది 6th పార్ట్. సో రేషియన్ ప్రపోర్షన్కి సంబంధించి 6th పార్ట్ అనేది ఈ క్లాస్లో చెప్పుకుందాం, ఓకేనా. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే నాకు కూడా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. అలాగే ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు, అంటే ప్రాబ్లం చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ అనేది ఉంది. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ ఏ బి సి డి ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ ఏబిసిడీలు అనేవి ప్రపోర్షన్లో ఉంటే, దెన్ ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు బి బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై సి మైనస్ డి. అంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఫస్ట్ అండ్ థర్డ్ వేరియబుల్, ఫస్ట్ వేరియబుల్ థర్డ్ వేరియబుల్ ఈ రెండు కూడా ఏ రేషియోలో ఉన్నాయో, ఇక్కడ ఏదైనా చెప్పుకున్నాం ఏ బై సి అంటే ఫస్ట్ వేరియబుల్ థర్డ్ వేరియబుల్ ఏ రేషియోలో ఉన్నాయో, సెకండ్ అండ్ ఫోర్త్ వేరియబుల్, సెకండ్ ఫోర్త్ బి అండ్ సి, సెకండ్ వేరియబుల్ అండ్ ఫోర్త్ వేరియబుల్ అదే రేషియోలో ఉన్నప్పుడు, ఫస్ట్ అండ్ థర్డ్ వేరియబుల్ ఏ రేషియోలో ఉన్నాయో సెకండ్ అండ్ ఫోర్త్ వేరియబుల్ అదే రేషియోలో ఉన్నప్పుడు, సో ఆ రేషియో అనేది ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్, ఏదైనా ఏదే పెద్దదైతే అది ఫస్ట్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఆఫ్ ఈ ఏ మైనస్ బి ఎలా రాసామంటే డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ బై డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ వేరియబుల్, ఓకేనా. సో ఇలా రాసుకున్నాం, ఇది కాన్సెప్ట్, ఓకేనా. ఫస్ట్ అండ్ థర్డ్ వేరియబుల్ ఏ రేషియోలో ఉన్నాయో సెకండ్ అండ్ ఫోర్త్ వేరియబుల్ అదే రేషియోలో ఉన్నప్పుడు ఆ రేషియో అనేది డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ బై డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ వేరియబుల్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇచ్చినవి అనేవి ప్రపోర్షన్లో ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ థర్డ్ మోడల్ ఏం చెప్పుకుంటున్నామంటే ప్రపోర్షన్ సంబంధించి ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నాం. సో అందులో ఒక కాన్సెప్ట్ ఇదేంటి అనేది ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ది నెంబర్స్ 103, 135, 110 and 144 సో దట్ ద రిజల్టింగ్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 103, 135, 110, 144కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే ప్రతిదానికి ఒక నెంబర్ని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయడం ద్వారా ఆ నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి. అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు 103కి ఎంతో కొంత నెంబర్ యాడ్ చేస్తాం కదా, సో దాన్ని ఎక్స్ అనుకుంటాం. 135 ప్లస్ ఎక్స్, 110 ప్లస్ ఎక్స్ ప్రతిదానికి సమానం కదా. ఒక నెంబర్ని యాడ్ చేయడం అనేది ప్రతిదానికి అదే నెంబర్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఏబిసిడీలు అనేవి ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏ బై సి లేదా బి బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ అండ్ ఫోర్త్ వేరియబుల్. సో ఏ బై సి, ఇక్కడ ఇది ఏ అనుకుంటే ఇది సి అనుకుంటే 103 ప్లస్ ఎక్స్ బై 110 ప్లస్ ఎక్స్, ఇదే కదా ఏ బై సి, లేదా బి బై డి అని తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ అంతే కదా. సో 135 అనేది పెద్దది కాబట్టి, సో 135 ప్లస్ ఎక్స్ మైనస్ 103 బై 103 ప్లస్, ఒక నిమిషం, 103 ప్లస్ ఎక్స్ హోల్ బై, ఇప్పుడు
థర్డ్ అండ్ ఫోర్త్ వేరియబుల్ పెద్దది కాబట్టి 144 ప్లస్ ఎక్స్ మైనస్ 110 ప్లస్ ఎక్స్ ఇంతేనా. సో 103 ప్లస్ ఎక్స్ బై 110 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ చేసేవచ్చు, అంటే ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్. ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక స్టెప్ వేస్తాను మీకు అర్థం అవడం కోసం. కానీ మీరు నోట్స్లో రాసుకున్నప్పుడు మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాసుకోండి. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇన్ని స్టెప్లు వేసుకోవద్దు, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ ఇదంతా రాయాలి, టైం పడుతుంది. ఇదంతా రాసుకోవాలి, అది అవసరం లేదు, మైండ్లో చేసేస్తే సరిపోతుంది. 110 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మైనస్ ఎక్స్కి ప్లస్ ఎక్స్కి క్యాన్సిల్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. సో మిగిలిన ఏంటి 103 ప్లస్ ఎక్స్ బై 110 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 135లోంచి 103 తీస్తే ఎంత 32 అంతేనా. 144లోంచి 110 తీస్తే ఎంత 34. సో 2 16ల 2 17ల. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఈ 103 110 చూస్తాం. సేమ్ సైన్ కాబట్టి సేమ్ సైన్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను, డిఫరెన్స్ తీసుకోమని చెప్పాను. ఆపోజిట్ సైన్ అయితే సమ్ తీసుకుంటారు. సో ఇప్పుడు సేమ్ సైన్ ఉంది కాబట్టి 16 ఇంటూ 110 మైనస్ 17 ఇంటూ 103. 110ల 1760, ఎందుకంటే అది పెద్దది వస్తుంది, చెప్తాను ఒక నిమిషం. సో 17 ఇది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది. సో రెండు సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ 17x మైనస్ 16 ఇంటూ ఎక్స్ 16x. 16 11 ఎంత 176 కదా. మీకు 20 టేబుల్స్ అప్ టు 20 వరకు నేర్చుకోమన్నాను. సో పక్కన అలా నేర్చుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. 16 11 ఎంత 176, పక్కన 0 ఉంది కాబట్టి 1760. ఇప్పుడు 17 ఇంటూ 103 చేయాలి. ఇలా మీరు 17 ఇంటూ 103 అలా జనరల్ మెథడ్లో చేయొద్దు. ఇప్పుడు 103ని 100 ప్లస్ 3గా రాసుకోవచ్చు. 17 ఇంటూ 100 1700, 17 ఇంటూ 3 51. సో 1751 ఇది ఈక్వల్ టు 17xలోంచి 16x తీస్తే ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1760లోంచి 1751 తీస్తే 9. సో ఎక్స్ వాల్యూ ఎంత 9. ఇదంతా ఇది ఎలా అయినా చేయొచ్చు, లేదా ఇలా మీరు డైరెక్ట్గానే వేసేయండి. ఇప్పుడు ఎక్స్లు ప్రతి దాంట్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. సో ఎక్స్లు పక్కన పెట్టేస్తే ఇప్పుడు 103 135 110 144 ఎక్స్ యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ 103 ప్లస్ ఎక్స్ బై 110 ప్లస్ ఎక్స్ ఇలా చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఎక్స్లు యాడ్ చేసుకుంటారు, ఇక్కడ మాత్రం డైరెక్ట్గా చేసేయండి. ఫస్ట్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ 135 మైనస్ 103 ఎంత 103 32 కదా. అలాగే 144 మైనస్ ఇక్కడ కూడా ఇది కూడా రాయద్దు, 135 మైనస్ 103 ఇది రాయద్దు, డైరెక్ట్గా రాసేయండి. 135 నుంచి 103 తీసేస్తే 32 డైరెక్ట్గా రాసేయండి, ఓకేనా. 110 బై 34. సో ఇలా చేస్తే మొత్తం మనకి వచ్చిన వాల్యూ ఎక్స్ వాల్యూ 9 వస్తుంది, ఓకేనా. సో ఇది నెక్స్ట్, వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ 2 3 30 35 then the numbers obtained in this order are in proportion. What is the mean proportional between x plus x and x minus 2? సో 2 3 30 35కి ఒక నెంబర్ని యాడ్ చేస్తే అవి ప్రపోర్షన్లో ఉంటాయి. ఆ ప్రపోర్షన్లో ఉన్న తర్వాత ఎక్స్ వాల్యూ వస్తుంది కదా మనకి, ఎంతైతే కలుపుతామో ఆ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని వచ్చిన తర్వాత ఈ x ప్లస్ 7కి x మైనస్ 2 చేస్తే వాటి యొక్క మీన్ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయమని చెప్పాను, డైరెక్ట్గా ఎక్స్ యాడ్ చేసేయండి ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ వేరియబుల్ ఏసీ కదా, ఏ బై సి కదా. సో 2 ప్లస్ ఎక్స్ ఇక్కడ యాడెడ్ అన్నాడు కాబట్టి ప్లస్ ఎక్స్ చేస్తాం. 30 ప్లస్ ఎక్స్ ఇంతేనా. ఇప్పుడు ఏం చేయమని చెప్పాను, డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ 3 మైనస్ 2 1. డిఫరెన్స్ ఆఫ్ ఫోర్త్ అండ్ లేదంటే థర్డ్ అండ్ ఫోర్త్ వేరియబుల్ ఏది పెద్ద అయితే అది ఫస్ట్ తీసుకుంటాం. 35 మైనస్ 30 ఎంత 5. ఇప్పుడు 2కి 30కి చూస్తే ఎక్స్ వాల్యూ కావాలంటే 2కి 30కి చూస్తే సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్ 30 పెద్దది కదా, 1 ఇంటూ 30 పెద్దది కదా. 30 మైనస్ 5 రెళ్ళు ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్. సో 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 1 ఇంటూ ఎక్స్
సో దీన్ని తిరిగేసి రాసుకుంటే 5xలోంచి x తీసేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 30లోంచి 10 తీస్తే 20, 4 1 4 5. సో x వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? మీన్ ప్రపోర్షనల్ కావాలి. దేనికి? x+7కి x-2కి మీన్ ప్రపోర్షనల్ కావాలి. మీన్ ప్రపోర్షనల్ అంటే b ఈజ్ ఈక్వల్ టు √ac అంతేనా? సో a ఎంత? x+7. x అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. సో 5 + 7 ఇంటూ c ఎంత? x-2. x అంటే 5 - 2. 5 + 7 ఎంత? 12 ఇంటూ 5 - 2 3. 12 3 ఎంత? 36. √36 యొక్క వాల్యూ ఎంత? 6. సో మీన్ ప్రపోర్షనల్ ఎంత? 6. సో ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇఫ్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ అంటే ఇక్కడ తీసివేయడం అడుగుతున్నాడు. ఇఫ్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 23 and 39, 32 and 56, the numbers so obtained in this order are in proportion. 23, 39, 32, 56 వీటిలోంచి ఒక నెంబర్ని తీసివేస్తే అవి ప్రపోర్షనల్లో ఉంటాయి. అయితే వాట్ ఈస్ ది మెయిన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x+7 and 3x+1? వీటికి x+4కి 3x+1కి మీన్ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. సో ఇప్పుడులాగే కాకపోతే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో 23 ఇచ్చే నెంబర్లు తీసుకుంటారు, 39, 32, 56. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడాలంటే ఇలా రేషియో ప్రపోర్షనల్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 4 నెంబర్లు ఇచ్చేసి యాడ్ చేయడం లేదా సబ్ట్రాక్ట్ చేయడం ఇలా చెప్పినప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఫస్ట్ అండ్ థర్డ్ వాల్యూ a/c అంటే a అంటే ఎక్కడ ఎంత? ఇక్కడ 23 - x సబ్ట్రాక్టెడ్ అన్నాడు కాబట్టి తీసివేయడం అన్నాడు కాబట్టి x తీసుకుంటాం -x. సో అలాగే 32 - x ఇవే కదా a/c ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం రాస్తాం? డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ 39 - 23 ఎంత? 9 అది 7 16 బై డిఫరెన్స్ ఆఫ్ ఫోర్త్ అండ్ థర్డ్ వేరియబుల్ 56 - 32 16 8 24 8 2 8 3. సో ఇప్పుడు x వాల్యూ కావాలంటే ఫస్ట్ 23/32 రెండు సేమ్స్ అయినాయి కాబట్టి డిఫరెన్స్ 2 × 32 64, 3 × 23 మైనస్ డిఫరెన్స్ కదా 2 × 32 ఈజ్ ఈక్వల్ టు -x సేమ్ సైన్ కాబట్టి డిఫరెన్స్. సో 3x - 2x. అక్కడ ఆ వాల్యూ ఏది సైన్ ఏదనేది పక్కన పెట్టేస్తే సేమ్ సైన్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకేనా? 3 23 ఎంత? 69 -2 32 64. 3x - 2x x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 69 నుంచి 64 తీస్తే 5. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మీన్ ప్రపోర్షనల్ కావాలి. b ఈజ్ ఈక్వల్ టు √ac అంతేనా? సో b ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత? x+4. x+4 అంటే x ఎంత వచ్చింది? 5 + 4 అంతేనా? ఇంటూ c ఎంత? 3x+1 3 × 5 + 1 అంతేనా? సో ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 5 + 4 ఎంత? 9 ఇంటూ 3 5 15 + 1 16. మీరు 3 స్క్వేర్ ఇలా అయినా చేయొచ్చు. 9ని 3 స్క్వేర్గా 16ని 4 స్క్వేర్గా రాసుకుని స్క్వేర్కి రూట్స్కి పోతే 3 4 12 లేదా 16 9 ఎంత? 144. సో రూట్ 144 యొక్క వాల్యూ ఎంత? 12 అంతేనా? ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? వెన్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్స్ 54 and 49 and 22 21, the numbers so obtained are in proportion. 54 49 22 21 నుంచి ఒక నెంబర్ని తీసివేస్తే అవి ప్రపోర్షన్లో ఉంటాయి. ద రేషియో ఆఫ్ xx 8x - 25 to 7x - 26 వీటికి రేషియో అడుగుతున్నాడు. 8x - 25కి 7x - 26కి ఆ రేషియో తెలియాలంటే ముందు x వాల్యూ ఎంత తెలియాలి, ఏ నెంబర్ని మనం తీసివేస్తున్నామో తెలియాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ a/c రాసుకోవాలి. a ఎంత ఇక్కడ? 54 - x కదా, తీసివేయడం అంటున్నాడు కాబట్టి -x. అలాగే c ఎంత? 22 - x ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్. ఇక్కడ 54 49 54 పెద్దది కాబట్టి 54 - 49 ఎంత? 5. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ వేరియబుల్ 22 - 21 1. సో
54 22 ఎక్స్ వాల్యూ కావాలంటే 54 22 సేమ్ సైన్. సో మీకు ఈ సేమ్ సైన్ ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే అది చూడండి, ఓకేనా. 1 × 54 మైనస్ 5 × 22 110 కదా. సో ఇది పెద్దది కాబట్టి అది ముందు రాసుకుందాం, ఓకేనా. ఫైవ్ ఇంటూ 22 ఎంత? 5 × 22 110 కదా. 22 × 5 110 మైనస్ 54 1 × 54. ఇక్కడ -x సేమ్ సైన్ కాబట్టి 5x మైనస్ ఎక్స్. 110లోంచి 54 తీస్తే ఎంత? 110 చూడండి. 110లోంచి 54 తీస్తే ఫస్ట్ 50 తీసేయండి, ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. చూడండి ఇక్కడ 154 6 మళ్ళీ 10లోంచి 5 తీస్తే ఓకేనా. అంటే 110లోంచి 50 తీస్తే 60, 60లోంచి ఇంకా 4 తీయాలి కదా మనం, 4 తీస్తే 56. అలా 56 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్ 4x 4 ఒకట్ల 4 14. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14 4 56 కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? రేషియో కావాలి. దేనికి? 8x ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? 14 మైనస్ 25కి, అలాగే 7x ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? ఎక్స్ అంటే 14 మైనస్ 26. 14 8 ఎంత? 112 మైనస్ 25. 14 7 98 మైనస్ 26. 112లోంచి 20 తీస్తే 25ని 12 13గా రాసుకుంటే, లేదంటే మీరు ఎలా అయినా చేయొచ్చు, ఓకేనా. సో 112 మైనస్ 25 ఎంత అంటే 87. 98 మైనస్ 26. 98లోంచి ఫస్ట్ 20 తీసేస్తే 78. 78లో 6 తీస్తే 72. సో రెండింటిని 3 చేత భాగిస్తే 3 2 6 ఇంకా 2 ఉంది 27 అవుతుంది. 3 9 27. 3 2 6 ఇంకా 1 ఉంటుంది అది పక్కన 12. 3 4 12. సో 29:24, ఓకేనా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చూడండి. 3 2 6 ఇంతేనా? 2 7 దించుకున్నాం. 3 9 27. ఇది సరిపోయింది కదా, 0. అలాగే 3తోని 72ని భాగిస్తే 3 2 6 3 4 12 కదా. సో 29:24. సో ఇక్కడితో మనకి ఓకే షేర్స్ ప్రాబ్లం ఇక్కడితో మనకి మోడల్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. మోడల్ 3 అనేది అంటే ప్రపోర్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి, అంతేనా. సో ఇక్కడ నుంచి మనకి 4th మోడల్ షేర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షేర్స్కి సంబంధించి అంటే వచ్చే డబ్బుల్ని బట్టి షేర్స్, అతని యొక్క షేర్ ఎంత, ఇతని యొక్క షేర్ ఎంత, సో ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయి, ఓకేనా. మోడల్ 4 ఏంటంటే షేర్స్ ప్రాబ్లమ్స్. సో 33 ఒకసారి చూసినట్లయితే ప్రాబ్లం చూసినట్లయితే నేను 34 తర్వాత స్టోరీ అనేది చెప్పుకుందాం, ఓకేనా. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బీ డివైడెడ్ అమాంగ్ A, B, C such that A share is equal to twice B share and B share is 4 times C share, then their shares are in ratio of, అంటే కొంత అమౌంట్ అనేది ABC అనే ముగ్గురు మధ్యన డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసింది పంచారు. ఆ పంచింది ఎలా ఉందంటే A యొక్క షేర్ అనేది B యొక్క షేర్కి 2 times ఉందంట. అంటే A ఈజ్ ఈక్వల్ టు 2B. సో A/B ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2/1. 2/1 అంటే 2:1. A/B ఈజ్ ఈక్వల్ టు 2:1. అలాగే B షేర్ ఎంత ఉందంట? C యొక్క షేర్కి 4 times ఉందంట. అంటే B ఈజ్ ఈక్వల్ టు 4C. సో B/C ఈజ్ ఈక్వల్ టు 4/1. అంటే B/C ఈజ్ ఈక్వల్ టు 4:1. A/B ఈజ్ ఈక్వల్ టు 2:1. B/C ఈజ్ ఈక్వల్ టు 4:1. ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క షేర్స్ రేషియో అడుగుతున్నాడు. అంటే A/B/C అడుగుతున్నాడు. ఇలా కావాలన్నప్పుడు మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? B.
రెండిట్లో బి ఎంత ఉంది, ఒక దగ్గర A/Bలో బి వాల్యూ 1 ఉంటే B/Cలో బి వాల్యూ 4 ఉంది. సో సమానంగా లేవు. సమానం చేయాలంటే ఏంటి, ఇక్కడున్న బి వాల్యూతో దాన్ని, అక్కడున్న బి వాల్యూతో దీన్ని గుణించాల్సి ఉంటుంది. సో B/Cలో బి వాల్యూ ఎంత, 4 ఇంటూ 4 చేయాలి. ఇక్కడ A/Bలో బి వాల్యూ ఎంత, 1, ఇక్కడ ఇంటూ 1 చేయాలి. సో A/B/C ఈజ్ ఈక్వల్ టు 2 4 ఎంత, 8, 4 1 4. ఇక్కడ కూడా బి వాల్యూ ఒక 4 4 కదా, సో 4 ఉంది. సో 1:1 1. సో వాటి యొక్క రేషియో ఎలా ఉందంటే, వాళ్ళ యొక్క షేర్ రేషియో ఎంత అంటే 8:4:1. ఓకేనా. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 37,000 ఈజ్ టు బి డివైడెడ్ అమాంగ్ A, B and C సచ్ దట్. సో 37,000ని ABCలు అనే ముగ్గురు మధ్యన పంచుతున్నారు. సో ఏ షేర్ A/B ఈజ్ ఈక్వల్ టు 3/4. అలాగే B/C యొక్క వాల్యూ కూడా 3/4. అయితే ఏ యొక్క షేర్ ఎంత. సో ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 3:4. B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3:4. ఏ షేర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళ యొక్క షేర్స్ రేషియో తెలియాలి, A/B/C. సో ఇక్కడ ఏం చేస్తాం, సమానంగా లేవు, రెండిట్లో కామన్గా ఉంది బి రెండిట్లో సమానంగా లేదు. సో అక్కడ ఉన్న వాల్యూతో దీన్ని, ఇక్కడ ఉన్న వాల్యూతో బి వాల్యూతో దాన్ని గుణిస్తాం. A/Bలో బి వాల్యూ 4, అందుకే B/Cని ఇంటూ 4 చేస్తున్నాం, ఇక్కడ ఇంటూ 3 చేస్తున్నాం. A/B/C ఈజ్ ఈక్వల్ టు 3 3 ఎంత, 9, 3 4 ఎంత, 12. ఇక్కడ 4 3 12 కదా, సరిపోయిందా, 4 4 16. సో A/B/C యొక్క రేషియో ఏ విధంగా ఉందంటే, షేర్స్ రేషియో 9:12:16. 3 కూడా ఒక నెంబర్తో తెగవు, అందుకే అలా ఉంచాం. సో 9 + 12 ఎంత, 21. 21 + 16 ఎంత, 37. సో 37 అనేది 37,000 అయితే వాడు ఎవరు షేర్ అడుగుతున్నాడు, ఏ యొక్క షేర్ ఎంత, 9. 37 ఇంటూ 1000 కదా, 37,000 అవుతుంది. సో ఇక్కడ కూడా 9 × 1000 9,000. సో ఏ యొక్క షేర్ ఎంత, 9,000. సో ఇంకా సపరేట్గా తీసుకోకుండా ఇక్కడ చెప్పిస్తాను. ఓకేనా. స్టోరీ టైం. ఓకే, ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. సో మనకు కావాల్సిన దాని గురించి, అడ్డదారులను వెతుక్కోవడం అనే దాని గురించి ప్రీవియస్ అంతకుముందు చెప్పాను. ఐ థింక్ పార్ట్ 4 అనుకుంటా, పార్ట్ 4 కానీ ఎంత ప్రీవియస్గా చెప్పాను. సో అలాంటి దానికి సంబంధించి, అంటే మనం ఇప్పుడు మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి, అది జాబ్ కొట్టడమైనా, లేదంటే వేరే దాంట్లో సక్సెస్ అవ్వడమైనా సరే, లేదంటే ఇంకేదైనా సరే, దానికోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, లేదా ఒక యుగంలో అనుకుంటే, ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఒక అడవి ఉండేది. ఇదంతా ఒక అడవి అనుకుంటే, ఇక్కడ ఆ అడవిలో ఒక పాటలు పాడే పక్షి ఉండేది. పాటలు, సాంగ్స్ పాడే ఒక పక్షి ఉండేది. ఈ పక్షి అనేది ఏం చేస్తుంది, పాటలు పాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పక్షి బతకాలంటే ఏం చేయాలి, ఏవో ఒక పురుగులు తింటుంటుంది. ఆ అడవిలో పురుగులు పేరుకొని తింటూ ఉంటుంది కదా, అలా. అయితే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. ఒక రైతు ఏం చేస్తున్నాడంటే, తన దగ్గర ఒక పెట్టి నిండా పురుగులు నింపుకొని, ఇవన్నీ పురుగులు, ఆ పురుగులు నింపుకొని తీసుకుని అడవిలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆ పక్షి అతన్ని చూసి ఆపి పెట్టిలో ఏమున్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పక్షి రైతుని అడిగింది, ఆ పెట్టిలో ఏమున్నాయి,
నువ్వు వాటిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. రైతు ఏం చెప్పాడంటే, పెట్టిలో పురుగులు ఉన్నాయి, వాటిని అమ్ముకొని కొన్ని ఏకలు నేను సంపాదించుకోవడానికి నేను సంతకు వెళ్తున్నాను. ఆ పెట్టిలో పురుగులు ఉన్నాయి, వాటిని సంతలో అమ్మేసి అమ్మడం ద్వారా నాకు ఏకలు అనేవి కావాలి. ఆ ఏకల్ని అంటే ఇప్పుడు పక్షి ఏకలు కొన్నిటికి ఉపయోగపడుతుంటాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు టెన్నిస్ ఆడడానికి కాక్ కానీ, టెన్నిస్ కాదు, షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతుంటారు కదా. సో అలా వాటిలో అలా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. సో ఆ ఏకలు నాకు కావాలి అనేసి చెప్పాడు. అయితే ఇప్పుడు పక్షి ఏమన్నదంటే, నాకు కొంచెం ఆకలిగా ఉంది, నేను ఒక ఏక ఇస్తాను, నాకు ఒక పురుగు ఇవ్వు, కొన్ని పురుగులు ఇవ్వు అనేసి పక్షి అన్నది. సరే అనేసి పక్షి ఏం చేసింది, తన ఒంటిపైన ఉన్నటువంటి ఏకల్లో ఒక ఏకను తీసి రైతుకి ఇస్తే రైతు కొన్ని పురుగులు ఇచ్చాడు. ఆ పక్షి ఏం చేసింది, వాటిని తిన్నది. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. యాక్చువల్గా పక్షి బతకడానికి పురుగులు కావాలి, దానికోసం తను ఏం చేయాలి, అడవిలో తిరుగుతూ పురుగులను ఏరుకోవాలి. కానీ దానికి బదులుగా ఏం చేస్తుంది, ఇక్కడ రైతు తెస్తున్నాడు కాబట్టి రైతుకి తన దగ్గర ఉన్నటువంటి ఏకలు ఇచ్చేసి ఆ పురుగులను తింటూ ఉంది. ఇది డైలీ రొటీన్గా మారిపోయింది. సో ఒకనొక టైంకి వచ్చేసరికి ఏమైందంటే, తన దగ్గర ఉన్నటువంటి ఒంటిపైన ఉన్నటువంటి ఏకలన్నీ పూర్తి అయిపోయినాయి. సో ఒక్క ఏక కూడా లేదు, పక్షి ఒంటిపైన ఒక్క ఏక కూడా మిగలలేదు. సో ఇప్పుడు తనకి ఆకలి వేస్తున్నప్పుడు రైతు వచ్చాడు అనుకోండి, తన దగ్గర ఇవ్వడానికి ఏమైనా ఉందా, లేదు. పోనీ ఇవ్వకపోగా ఇప్పుడు తను సంపాదించుకోవడానికి ఎగరా లేదు. ఎందుకు, ఈ ఏకలు ఇచ్చేయడం వల్ల ఎగిరే శక్తిని పోగొట్టుకుంది. ఇప్పుడు చూడడానికి కూడా అందవికారంగా ఉంది. సో పాటలు పాడడం మానేసింది. ఇలా ఈ కృషించిపోయే త్వరలోనే చచ్చిపోయింది. సో ఈ కథలో నీతి ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే పక్షి సులభంగా తిండి సంపాదించుకునేందుకు చేసిన ప్రయత్నం చిట్ట చివరికి దానికి ఎన్నో కష్టాలు తెచ్చి చివరికి చనిపోయేటట్టు చేసింది. అంటే ఇది మన జీవితాలకి మనం వర్తించుకుంటే చాలాసార్లు మనం కూడా సులభ మార్గాలని అంటే ఈజీ వేస్ని వెతుక్కొని వాటంట వెళ్ళి చివరికి మన మార్గం ఏమవుతుంది, మంచి అవ్వాల్సింది పోయి చెడుగా మారిపోతుంది. అది చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది, అంతేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎలా ఉందంటే, వెంటనే అయిపోరు, తక్షణం వితిన్ ఎక్కువ టైం దేనిపైన కేటాయించరు. ఇప్పుడు సపోజ్ మనకి లాటరీస్ ఉన్నాయి, సో లాటరీ ఇప్పుడు ఎక్కువగా కేరళలో ఫేమస్ కదా. అలానే వేరే వాళ్ళ దగ్గర వేరే విధంగా ఇప్పుడు మనం జోదం ఆడడం కానీ, లేదంటే ఇప్పుడు ఊర్లంట కొంచెం అంటే ఏమైనా ఎక్కువగా జాతరలు జరుగుతుంటాయి కదా. సో జాతరలు జరిగే దగ్గర మనకి ఈ పిక్కలాట అని ఉంటుంది. ఇస్పెట్టు, కల్వరు, ఆటిను, డైమండు, జెండా అలాంటివి కాకుండా నెక్స్ట్ ఇంకా వేరే ఏవైనా సరే టైప్ ఆఫ్ అవి లాటరీ కిందకే వస్తాయి. అవి ఎందుకు ఆడుతున్నారు, ఆ లాటరీస్ అనేవి అంత ఫేమస్, అంత పాపులర్ అవడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్కరిలో ఒక్క రోజులోనే లక్షలు సంపాదించాలి, డబ్బు ఎక్కువగా సంపాదించాలనే కోరికే లాటరీ వ్యాపారాన్ని మనకు సామెత ఉంటుంది కదా, 3 పువ్వులు 6 కాయలని. సో ఆ విధంగా ఎదగనిస్తుంది. అంటే మనుషుల్లో ఉన్నటువంటి త్వరలో ఎక్కువ డబ్బుల్ని తక్కువ టైంలోనే సంపాదించాలనే కోరిక వల్లే ఆ వ్యాపారం అనేది అంతగా సాగుతుంది. సో మనం జీవిస్తున్నది ఏ యుగంలో అంటే తక్షణమే, అంటే వెంటనే జరిగే కోరుకునే యుగంలో మనం జీవిస్తున్నాం. సో ఇప్పుడు మనం నిద్ర లేవడానికి పనికొచ్చే మాత్ర దగ్గర నుంచి మనల్ని మనం పడుకోవడానికి నిద్రపుచ్చే మాత్ర వరకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా. సో వాటి వరకు అన్నీ దొరుకుతున్నాయా లేదా, అన్నీ దొరుకుతున్నాయి. సో జనం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వదిలించుకోవడానికి ఏదైనా అలాంటి మాత్రలు ఉన్నాయా
ఉందేమని చూస్తారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, నిద్ర కోసం ఏం చేస్తారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తారు. అలాగే నొప్పి ఏదో ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని తగ్గించుకోవడానికి ఏదైనా అలాంటి మాత్రలు ఉన్నాయని చూస్తారు. అదేవిధంగా జనం వెంటనే లక్షలు సంపాదించేయాలి, డబ్బులు సంపాదించాలని కోరిక కలిగినప్పుడు అడ్డదారులను వెతుక్కొని నిజాయితీ గురించి ఆలోచించకుండా అలా బ్లైండ్గా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, నీకు వెంటనే తక్షణమే సంతృప్తి పొందడానికి ప్రయత్నించే వాళ్ళు, మనకి ఇప్పుడు ఏదైనా ఒకటి వెంటనే జరుగుతుందంటే దాని యొక్క ప్రభావం, దానివల్ల కలిగే ఫలితాలు కూడా ఆలోచించాలి. కానీ వెంటనే సంతృప్తి పొందడానికి ప్రయత్నించే వాళ్ళు దానివల్ల కలిగే ఫలితాల గురించి అస్సలు ఆలోచించరు. అంటే వాటి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, చెడుగుంటాయా మంచిగుంటాయా, చెడుగుంటాయని అస్సలు మైండ్లోకి రానివ్వరు. ఇలా చేస్తే ఇలా మంచిగా జరుగుతుంది అంతే, అదే ఆలోచిస్తారు. సో వారికి కావాల్సిందల్లా ఏంటి, తాత్కాలిక ఆనందం, తాత్కాలికంగా లభించే ఆనందం మాత్రమే వాళ్ళకి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళని అడిగితే, ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళని చాలామంది, చాలామంది ఇప్పుడు వాళ్ళకి బరువు తగ్గాలి. సో బరువు తగ్గాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏమాత్రం శ్రమ పడకుండా, ఆరోగ్యానికి హాని చేయకుండా తమ బరువుని తక్షణం తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే, ఆ తగ్గించేదే ఉత్తమ కొన్ని ఫుడ్స్ తీసుకుంటారు. అదే మంచి హెల్దీ ఫుడ్ అనేసి అంటుంటారు. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క లక్ష్యాలని సాధించడానికి, మీ యొక్క ఏదైతే సక్సెస్ అవ్వడానికి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, టార్గెట్ పెట్టుకున్నారో, దానికి ఎలాంటి షార్ట్కట్స్ లేవండి. ఒక్క హార్డ్ వర్క్, పట్టుదల, ఇవే, ఇంకే షార్ట్కట్స్ లేవు. వాటిని మాత్రం విడిచిపెట్టద్దు. అడ్డదారుల్ని మీరు కనీసం మీ మైండ్లో కూడా రానివ్వద్దు. ఇలా చేస్తే, ఇలా డబ్బులు కడితే జాబ్ వచ్చేస్తుంది, ఇలాంటి చెయ్యొద్దు. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఓకేనా? సో స్టోరీ టైం అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? సో అనౌన్స్మెంట్ ఒకటి చేస్తున్నారు, అది మీకు వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? దాన్ని నేను అవాయిడ్ చేయలేను, క్లాస్ మధ్యలో కూడా ఉన్నాను. ఓకేనా? సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. ₹3,400 is divided among A, B, C, D is such a way that the share of A and B, B and C, and C and D may be as 2:3, 4:3 and 2:3 respectively. The sum of shares of B and D. ఒక 3,400 ఉంది. ఆ 3,400ని ABCD అనే నలుగురి మధ్య పంచిపెట్టారు. అయితే ఆ పంచిపెట్టిన తర్వాత ఏకి బికి వచ్చినటువంటి అమౌంట్ రేషియో ఏ విధంగా ఉందంటే A:B, 2:3. B:Cకి రేషియో ఏ విధంగా ఇచ్చాడు, 4:3. C:Dకి రేషియో ఏ విధంగా ఇచ్చాడు, 2:3. ఈ విధంగా ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ B అండ్ D, BAకి Dకి కలిపి ఎంత షేర్ వచ్చింది, ఇలా తెలియాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి, A:, B:, C:, D తెలియాలి. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఎలా చేయాలో ఇంట్రడక్షన్ క్లాస్లో అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్లో చెప్పాను. సో ఫస్ట్ మనకి ఏ కావాలంటే ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్స్ ఇన్ ఆల్ రేషియోస్. అన్ని రేషియోల్లో మొదటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్. 2 4 8, 8 2 ఎంత, 2 4 8, 8 2 16. అంతేనా? ఇప్పుడు A:B రేషియో తీసుకుంటే ఏ అనేది మనకి ఎంత వచ్చింది, 16 వచ్చింది. కానీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ అనేది 16 అయితే 3 పార్ట్స్ అనేది ఎంత, 2 8 16 కదా. సో 3 8 24. అంతేనా? ఇప్పుడు B:C తీసుకుంటే 4:3. 4 అనేది 4 పార్ట్స్ అనేది 24కి ఈక్వల్ అయితే, 4 అనేది 24 అయితే 4 6 24 కదా. సో 3 అనేది ఎంత, 3 6 18. మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఇంట్రడక్షన్లో అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్లో చెప్పాను, ఒకసారి అక్కడ చూడండి. ఓకేనా? సో అలాగే C:D తీసుకుంటే 2 పార్ట్స్ అనేది 18 అయితే 3 పార్ట్స్ అనేది ఎంత, 2 9 18 కదా, 3 9 27. సో మొత్తం 4 కూడా ఒక నెంబర్తో తెగవు. ఇప్పుడు 16 24 18 16 అనేది 3తో తెగదు.
సో 2 అనేది 27 అనేది 2తో తెగదు. సో దేంతో తెగవు. సో ఇప్పుడు 16 + 24 + 18 + 27 ఎంత? 16 + 24 40 + 18 58 58 + 27 85. 85 అనేది 3400 అయితే మనకి ఏమడుతున్నాడు? బీడీలో అడుగుతున్నాడు కదా. ఇది బీడి. 2 కలిపితే ఎంత? 20 + 20 40 7 + 4 51 11 కదా. సో 85ని డబుల్ చేస్తే ఎంత? 170. 170ని డబుల్ చేస్తే 340. అంటే 85 × 4 పక్కన 0. లేదంటే 85 × 4 చేస్తే 4 8ల 32 అంటే 320 4 5ల 20 340. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ 51 × 4 51 4 ఎంత? 204. పక్కన 0 ఉంది కాబట్టి 2040. సో ఇది ఎవరిది? బి ప్లస్ డి యొక్క షేర్ వాల్యూ 2040. ఓకేనా. నెక్స్ట్ 68,000. సో ₹68,000 ఈజ్ డివైడెడ్ అమంగ్ ఏ బి సి ఇన్ ది రేషియో ఆఫ్ 1/2 and 1/4 ఈజ్ టు 5/16. ద డిఫరెన్స్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ పార్టీస్. సో 68,000ని ముగ్గురు మధ్యన పంచారు. అది ఏ విధంగా రేషియో ఉందంటే 1:2 1/4 1/2 ఈజ్ టు 1/4 ఈజ్ టు 5/16. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను? హారాల యొక్క కాసాకి తీసుకొని వాటితో గుణించమని చెప్పాను. ఎల్సిఎం ఆఫ్ 2 4 16 2 8 16 అవుతుంది కదా. 16 యొక్క కారణాంకమే కదా. అలాగే 4 అనేది కూడా డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం ఎంత? 16. 1/2 × 16 ఈజ్ టు 1/4 × 16 ఈజ్ టు 5/16 × 16. 2 8ల 4 4ల 16 ఒకటి. సో A:B:C ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8:4:5. మొత్తం కలిపితే ఎంత? 8 + 12 8 + 4 12 + 5 17. సో 17 అనేది 68,000 అయితే వాడు ఏమడుతున్నాడు మనకి? డిఫరెన్స్ ఆఫ్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. గ్రేటెస్ట్ ఎంత ఇక్కడ? 8. స్మాలెస్ట్ ఎంత? 4. 8 - 4 4. అదే కదా అడుగుతున్నాడు. సో 17 4 68 పక్కన 3 సున్నాలు. ఇక్కడ కూడా 4 × 4 పక్కన 3 సున్నాలు. 4 4 ఎంత? 16 పక్కన 3 సున్నాలు. 16,000 అనేది డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ ₹3,000 is divided between A, B, C so that A receives 1/3 as much as B and C together receives. సో 3,000ని ఏబీసీలు అనే ముగ్గురు మధ్యన పంచారు. అయితే ఏ ఎంత తీసుకున్నాడంటే, లేకపోతే ఏ యొక్క షేర్ ఎంత అంటే బి అండ్ సిలు ఇద్దరికి కలిపి ఎంత వచ్చిందో అందులో 1/3 భాగం అంట. చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి. ఇంతే కదా. వాడు చెప్పిన దాన్ని బట్టి ఇలా రాసుకోవచ్చు. అలాగే బి రిసీవ్స్ 2/3 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి. అంతేనా. సో దెన్ షేర్ ఆఫ్ సి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు ఇలా కాంబినేషన్లో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు షేర్స్ ప్రాబ్లమ్స్లో ఇలా కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ లవంలో న్యూమరేటర్లో ఏముందో అది అలా రాసేయండి. యాజ్ ఇట్ ఈజ్గా రాసేసి లవాన్ని హారాన్ని కలిపి న్యూమరేటర్ని డినామినేటర్ని కలిపి హారంలో రాయండి. 1 + 3 ఎంత? 4 ఆఫ్ A + B + C. ఎందుకు ఇలా అంటే ఇలా రాయడం వల్ల లవాన్ని హారాన్ని కలిపి హారంలో ఎందుకు రాసామంటే ఇలా రాయడం వల్ల మొత్తంలోంచి ఏ యొక్క షేర్ ఎంత వచ్చేస్తుందో తెలిసిపోతుంది. ఇక్కడ మనం కలిపింది ఏంటి? ఏ అంటే 1. ఇప్పుడు B + C లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏ యొక్క వాల్యూ 1 అవుతుంది, B + C యొక్క వాల్యూ 3 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 4 అనేది A + B + Cకే కదా. సో ముగ్గురిట్లో మొత్తంలో ఏ యొక్క షేర్ వాల్యూ వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైనా కాంబినేషన్లో ఇస్తే లవాన్ని అలాగే ఉంచేసి హారంలో లవాన్ని హారాన్ని కలిపి వేస్తారు. అలా రాయడం వల్ల మనకి మొత్తంలో ఏ యొక్క వాల్యూ షేర్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ బి కూడా అలా న్యూమరేటర్ లవాన్ని అలానే ఉంచండి. లవాన్ని హారాన్ని కలిపి హారంలో రాయండి. 2 + 3 ఎంత? 5 ఆఫ్ మొత్తంలో అది బి యొక్క షేర్ వచ్చేస్తుంది. సో A + B + C. ఇప్పుడు ఏ వాల్యూ మనకు కావాలి. ఏకి ఎంత షేర్ వచ్చిందంటే A + B + మొత్తం కలిపి ఎంత? 3,000 కదా పంచారు. సో 3,000
4 ఒకట్ల 4 7 28 2 ఉంది 4 5 20 సో 750 b ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ ఇది కూడా 3000 కదా 5 600 3000 సో ఏ యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు a ప్లస్ b ప్లస్ సి వాల్యూ మొత్తం 3000 ఏ ఎంత 750 ప్లస్ 2 ఇంటూ 600 1200 ప్లస్ సి ఇది ఈక్వల్ టు 3000 సి వాల్యూ ఎంత 3000 మైనస్ 1200 700 1950 సో సి వాల్యూ ఎంత 1050 ఓకేనా సో ఇది ఆన్సర్ నెక్స్ట్ A man distributed some number of pens among his 4 friends A, B, C, D in the ratio of 1/3 is to 1/4 is to 1/5 is to 1/6. Then find the minimum number of pens that the man should have. సో ఒక వ్యక్తి తన 4 ఫ్రెండ్స్ మధ్య కొన్ని పెన్స్ని పంచాడు అది ఏ రేషియోలో ఉందంట 1/3 is to 1/4 is to 1/5 is to 1/6 ఈ రేషియోలో పంచాడు అయితే అతని దగ్గర ఉన్నటువంటి మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉండొచ్చు సో ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను ఎల్సిఎం ఆఫ్ హారాల యొక్క కాసా కట్టండి 3 4 5 6 3 అనేది 6 యొక్క గురించి కారణాంకమే కదా పక్కన పెట్టండి 4 6 అనేవి 2తో పోతాయి సో 2 రెళ్ళు ఎంత 4 6 రెళ్ళ 12 ఇంకా 5 ఉంది ఈ 2 ఒకదాంతో తగ్గ కాబట్టి 12 5ల 60 ఓకేనా సో ఇప్పుడు 60 చేత అన్నింటినీ గుణిస్తే 60/30 3 సారీ 60/3 ఈస్టు 60/4 ఈస్టు 60/5 ఈస్టు ఎందుకు ఇక్కడ పైన రాస్తున్నానంటే 1 × 60 60 కదా అలాగే 60/6 30 20 60 కదా 4 15 60 కదా 5 12 60 కదా 6 10 60 సో మొత్తం ఎంత 20 + 15 35 + 12 47 + 12 10 57 చూడండి లేకపోతే ఫస్ట్ 10ల స్థానంలో ఉన్నటువంటి కలిపండి 20 + 10 + 10 + 10 50 + 7 57 పెన్స్ ఉన్నాయంట ఇది ఓకేనా సో ఇక్కడతో నేను క్లాస్ అనేది పార్ట్ 6 అనేది ఎండ్ చేస్తున్నాను సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా అలాగే ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ